సో నౌ కమింగ్ టు ది సివిల్స్ మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అని ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి కదా సార్. సో వీళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి? దాన్ని ఏమైనా ర్యాంకింగ్ సిస్టమ్ తోటి వీళ్ళకి చూస్ చేసుకోవడం ఉంటుందా? అంటే ఇక్కడేంటంటే, అది. ఒక గొప్పతనం ఏంటంటే, అన్ని సర్వీసులకి ఒకటే ఎగ్జామినేషన్. అవును. ఇప్పుడు ఇంతకుముందు ఆహ్, మాకన్నా ముందు ఓకే. 1990స్ కన్నా ముందు సిట్యుయేషన్ ఎట్లా ఉండేదనంటే, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాడు ఐఎఫ్ఎస్‌కెళ్ళేవాడు. ఫారిన్ హ్మ్. సర్వీస్‌కి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐఏఎస్ వెల్ పెట్టుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ వస్తున్నా సరే వద్దనుకొని ఐపీఎస్‌కి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఐపీఎస్‌కెళ్తున్నాను. ఉన్నారు. అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటారు. ఓకే. ఒకడు నేను లాఠీ, పిస్టల్ అని అంటుంటాడు. హుహు. సో, నాకు ఏమి వద్దు. నాకు ఐపీఎస్సే సో కావాలి. వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. దే కెన్ ఆ! చూజ్ ఆప్షన్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ. ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు అది పెట్టుకుంటారు. ఓకే. సో, వాళ్ళ అప్లికేషన్‌లో లేదంటే ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఐఎఫ్ఎస్‌లో యూ కెన్ ఎలిజిబుల్ అట్లా క్రైటీరియాలో లేదు. అట్లా ఏముండదు. లేదు. అట్లా అంటే ఏముండదు. అంటే అక్కడ ఓకే. ఉన్నటువంటి సర్వీస్ మొత్తానికి సర్వీసులన్నీ ఉంటాయి. నీ ర్యాంకు ఉంటుంది. ఓకే. సో, దాన్ని బట్టి నువ్వు ప్రిఫరెన్స్‌లు ఇచ్చుకుంటావు. నేను ఓకే. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అని ఇస్తాం నీకు. ఓకే. సో, ఆ డాఫ్ అని అంటాము. ఆ ఓకే. డాఫ్‌లో నువ్వు కరెక్ట్‌గా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇది. నీ ర్యాంక్‌కి నీ ఆ ప్రిఫరెన్స్ వస్తే వచ్చిద్ది. లేకపోతే నీ సెకండ్ ప్రిఫరెన్స్‌కెళ్తారు. ఆ! ఓకే. సో, అట్లా. నువ్వు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ప్రకారంగా తోటి వెళ్తాం. క్యాండిడేట్ కెన్ సెలెక్ట్. నీ ఓకే. రిజర్వేషను, పరిస్థితి మొత్తం అన్నీ అన్నీ కూడా చూస్తారు. చూస్తారు. ఆ! ఓకే.